గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ప్రస్తుతం మనం షేక్పేట్ డివిజన్ లో ఉన్నాము. కేటీఆర్ గారు అయితే రోడ్ షో జరుగుతుంది ఇక్కడ. సో ప్రజలు కూడా ఉన్నారు. ఎలా ఏమనుకుంటున్నారు అసలు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఏంటి పరిస్థితి అని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఏంది ఎట్లుందన్న పరిస్థితి? ఎట్లుంది? మంచిగానే ఉందన్న, మంచిగానే ఉంది. ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు మరి? టిఆర్ఎస్, కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీ. ఇక్కడికి వచ్చారు కాబట్టి టిఆర్ఎస్ అంటున్నారా, లేకపోతే మనసు ఫస్ట్ నుంచే ఉందా? టిఆర్ఎస్ ఫస్ట్ నుంచి. ఎందుకు ఇప్పుడు మరి సునీత గారు పోటీ చేస్తున్నారు, పోటీగా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు ఉన్నారు. ఎలా ఉంది ఇద్దరి మధ్య పోటీ? ఇద్దరి మధ్యలో పోటాపోటీ ఉంది, కానీ మాకైతే టిఆర్ఎస్ కావాలంతే. అంటే ఎందుకు టిఆర్ఎస్ కావాలని ఎందుకు అనుకున్నారు? టిఆర్ఎస్ మాకు టిఆర్ఎస్ ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు అన్ని మంచి పనులు చేశారు కాబట్టి అందుకోసం టిఆర్ఎస్ కోరుకుంటున్నాం. ఈ రెండేళ్ళు ఎలా ఉంది మరి? మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం లేవు, ఫండ్స్ లేవు, ఏం లేవు, లైట్ కూడా ఏవి రాలేదు, ఏది ఇవ్వలేదు మాకు. మాకు టిఆర్ఎస్ మళ్ళీ మాకు మంచి రోజులు వస్తాయని మేము అనుకుంటున్నాం. మరి గోపీనాథ్ గారు లాగా సునీత గారు చేయగలరు, హ్యాండిల్ చేయగలరు పొలిటికల్ గా అని అనుకుంటున్నారా మీరు? చేస్తారు, కంపల్సరీ చేస్తారు. ఫస్ట్ మీ చేయి చూపించండి ఒకసారి. అది చూడండి కెమెరామెన్, ఒకసారి దాన్ని జూమ్ చేయమ్మా. అక్క ఏంటి ఇంత అభిమానం కేసీఆర్ గారు? తెలంగాణ తీసుకొచ్చిండ్రు కాబట్టి అభిమానం. ఆనాడు తెలంగాణ వాళ్ళు అంటేనే ఈసడింపు, చిన్న చూపు ఉండేది. మేము తెలంగాణ వాళ్ళని రాబాయి అని గల్లా ఎత్తుకునేటట్టు చేసిండు కాబట్టి ఆయనంతే అభిమానం. మేమే ఇచ్చినాం తెలంగాణ అని చెప్పేసి మంగళహారతిలలో పెట్టి మాకేం తెలంగాణ ఇయ్యలేదు. మా తెలంగాణ బిడ్డలందరూ పోరాటం చేస్తే, కేసీఆర్ గారు సకల జనుల సంబంధ వర్గాలను ఏకం చేస్తే, యుద్ధం చేస్తే, ఢిల్లీ మీద మెడలు వంచితే తెలంగాణ ఇచ్చిండ్రు. ఓకే. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల దగ్గరకు వస్తే ఎలా ఉంది పరిస్థితి? జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ జెండా ఎగరబోతున్నది. మాగంటి గోపీనాథన్న గారి అభివృద్ధి, కేసీఆర్ గారి కృషి వెరసి జూబ్లీ హిల్స్ గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది మళ్ళొకసారి. అంటే సునీత గారు పొలిటికల్ గా ఆమె కొంచెం అవగాహన లేదు, ఆమె హ్యాండిల్ చేయగలదా అనే వార్తలు కూడా వస్తున్నాయి కదా. అందరూ పుడుతూనే నేర్చుకోలేరు కదా. ఆమె వాళ్ళ భర్త ఎమ్మెల్యేగా, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరున్నది, 3 సార్లు ఎమ్మెల్యే. ఆయన వెనకాల ఉండి ఆమె ఉన్నది. ప్రతి మగవాడి విజయం వెనుక ఆడది ఉంటది అనేది 100% నిజం. ఆయన విజయం వెనుక 3 సార్లు గెలవడానికి కూడా ఆమె కారణము. ఇప్పుడు ఆయన లేరు, ఆయన లేని లోటును ఆమె ప్రజలకు తీరుస్తుంది. సో అయితే ఆ లోకల్ గా నవీన్ యాదవ్ గారు పలుకుబడిన వ్యక్తి, 2 సార్లు కంటెస్టెంట్ చేసి ఓడిపోయిన వ్యక్తి. ఈసారి డెఫినెట్లీ 50,000 మెజారిటీ పక్కా అని చెప్పేసి అట్లా కూడా వార్తలు వస్తాయి. అంటే అందరు అనుకుంటారు కదా, వాళ్ళకు ధీమా ఉంటది, కానీ మాకైతే బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. మా సునీతమ్మ గారి భారీ మెజారిటీ తోటి గెలవబోతున్నారు అనేసి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే గోపీనాథ్ అన్న గారు ఏదైతే జూబ్లీ హిల్స్ గడ్డ మీద అభివృద్ధి చేసిండ్రో అవన్నీ చూసినాం కాబట్టి ఎక్కడికి పోయినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కేసీఆర్ గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు రేపు మమ్మల్ని గెలిపించబోతున్నాయి. డెవలప్మెంట్ ఉంటుంది అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి. ఇగో ఒక్కొక్క ఎమ్మెల్యే 3-4 సార్లు ఓడిపోయి ఆ విలేజ్లల్లా నేను ఓడిపోయినా ఊరేసుకొని చచ్చిపోతా అని గెలిచిన వాళ్ళు సానుభూతితోటి రాజకీయాలు చేసి ఒక భర్త చనిపోయిన బిడ్డ మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు. అవి మానుకోవాలి. సానుభూతి కాదు, ఆమె ఏదైతే ప్రజల గుండెలో గోపన్న ఉన్నాడో వాళ్ళందరి అభిమానాన్ని చూసి తట్టుకోలేక ఆమె ఏదో కన్నీటిని కారుస్తే వాటిని నాటకాలు, డ్రామాలు అని ఆపుడు బంద్ చేయాలి. సానుభూతితో కాదు, చేసిన అభివృద్ధితో మేము గెలవబోతున్నాం. తినబోతు రుజులు ఎందుకు, మెజారిటీ పక్కా విజయం మాదే. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మేమైతే కారే గెలుస్తుంది అనుకుంటున్నాం. మేము ముందు నుంచి కారే, మేము ముందు నుంచే కారే 100%. నవీన్ యాదవ్ గారు ఉన్నారు కదా ఇప్పుడు పోటీగా, ఆయన ఉన్నారు కానీ మేమైతే కారుకే ఇస్తాము. మాకు ఎందుకు అంటే మాకు చాలా మంచి జరిగింది కనుక మేము అందుకని కారు కోసమే పోరాడతాం. చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బంది, చాలా ప్రాబ్లమ్స్ మాకు. ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నారు? నువ్వు చెప్పు. ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నారు? ముసలోళ్ళకి పింఛన్లు పెంచమని, పింఛన్లు కూడా పెంచలేడు. 4,000 అన్నాడు కేసీఆర్, 3,000 అన్నాడు. మరి ఈయన 4,000 అన్నాడు, 1 రూపాయి కూడా పెంచలేడు. పింఛన్ వస్తుంది అదే 2,000. ఆంధ్రాలో చూడు సంవత్సరం 4,000 తీసుకోబట్టి, మరి మాకు లేదు ఇక్కడ.
మరి కేసీఆర్ ఉంటే ఆ 1000 పెంచి 3000 ఇస్తుండే కదా. 2 ఏళ్ల నుంచి ఏం రాలేదు. ఏమి లేదు ఆ ప్రభుత్వం ఎక్కి నుంచి. బస్ ఒకటి ఫ్రీ చేసిండు, కరెంటు 0 చేసిండు, అంతే. ఏమి లేదు అంతే, ఇంకేం బస్సు ఫ్రీ వస్తుంది. అంతే. ఎక్కినా బానే ఉంది, కొట్టుకుంటారు ఇంకా జనాలు. అయిపోయిందా ఏంటి? ఫ్రీ బస్ అయితుంటే అయిపోయిందా? మాకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలి కదా. మాకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేయకుండా ఏం చేయకుండా ఫ్రీ బస్ ఒకటి పెడితే అయిపోయిందా? మొత్తానికి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో మాగంటి సునీత గారికి నవీన్ యాదవ్ గారికి పోటా పోటీగా ఉంది. అవును. మరి నవీన్ యాదవ్ గారి గురించి ఏం చెప్తారు? తెలుసా, ఎప్పుడన్నా వచ్చాడా? రాలేదు. అవునా, చూడలేదు మీరు అసలు? రాలేదు, చూడలేదు మేము. ఓకేనా, సునీత గారిని గెలిపించుకుంటా అంటారు? మేము సునీత గారినే గెలిపించుకుంటాం. మా ఓటుకు కారుకే ఇస్తాం. సో ఎలా ఉంది పరిస్థితి? ఉప ఎన్నికల పోరులో మాగంటి సునీత గారి గెలుపు కన్ఫర్మ్ అని మీరు అంటున్నారు. 50,000 మెజార్టీ మాదని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఓకే, ఇప్పుడు మనకి 50,000 మెజార్టీ వస్తుందా లేదా అనేది ఎలక్షన్ తర్వాత మాట్లాడదామండి. ఖచ్చితంగా మేము మంచి మెజారిటీతో గెలవబోతున్నాం. ఖచ్చితంగా మాగంటి సునీత గారు గెలుస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే మేము బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తుంది జూబ్లీ హిల్స్ గడ్డ మీద. 100% మా నమ్మకం, ఇది మా ధైర్యం. ఎందుకు ముఖ్యంగా బీఆర్ఎస్ కి ఎందుకు ఓటు వేయాలి, ఏం చెప్తారు? బీఆర్ఎస్ కి ఎందుకు ఓటు వేయాలంటే మా కేసీఆర్ గారు చేసిన పథకాలను చూసి మేము ఓటు వేయాలి. ఖచ్చితంగా కేసీఆర్ గారు చూసి పెట్టిన పథకాల కోసం ఓటు వేయాలి. ఈ రోజు రేవంత్ రెడ్డికి ఆయనకి ఎందుకు ఓటు వేయాలి? ఈ రోజు రేవంత్ రెడ్డికి ఓటు ఎందుకు వేయాలి? రేవంత్ రెడ్డి ఏం చేసినా ఓటు వేయాలి. ఈ రోజు అధికారంలో ఉన్న పార్టీ మేము మమ్మల్ని గెలిపిస్తే ఫండ్స్ వస్తే మేము మంచిగా చేస్తామని నవీన్ యాదవ్ గారు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. అధికారంలో వచ్చి ఇప్పుడు 2.5 సంవత్సరాలు దాటింది. 2.5 సంవత్సరాల సరి జూబ్లీస్ ఏరియా గుర్తుకు రాలేదా? జూబ్లీస్ ఏరియా ఏం డెవలప్మెంట్ చేసినా చెప్పమని రేవంత్ రెడ్డి గారిని 100% మేము సమాధానం మేము చెప్తాం. రేవంత్ రెడ్డి గారిని వచ్చి అడగమంటే మాకు సమాధానం ప్రజలు చెప్తారు. ఆయన ప్రజలకు రమ్మని చెప్పండి, ఖచ్చితంగా సమాధానం చెప్తాం. నిరుద్యోగుల సమస్య ఒక్క సమస్య కాదండి. రేవంత్ రెడ్డి గారు పెట్టిన పథకాలలో ఏ పథకం అమలైందో మీరు చెప్పండి, దానికి మేము ఖచ్చితంగా ఏకీభవిస్తాం. ఇప్పుడు మరి నవీన్ యాదవ్ గారు లోకల్ వ్యక్తి, ఓకే, స్థానికంగా ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తి, మమ్మల్ని గెలిపిస్తే మేము మాకు ప్రతి సమస్య తెలుసు మేము సాల్వ్ చేస్తాం అంటున్నారు. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు అంటే ప్రతి ఒక్కరికి అభిమానం, చిన్నప్పటి నుండి చూస్తున్న వ్యక్తి, మాకు మేము కాదనట్లేదు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల మాకు వ్యతిరేకం తప్ప అంతకు మించి మాకు ఆయనకు మించి పార్టీ గొడవలతో మాకు సంబంధం లేదు. మాకు వచ్చేసింది కాంగ్రెస్ పార్టీ నుండి నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చారు కాబట్టి ఇంకా ఆయన ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. ఆయన వస్తాడా రాదా ఆయన వ్యక్తిగతం, మనం వ్యక్తిగతంగా చెప్పలేము నవీన్ యాదవ్ గురించి. సో పార్టీ పరంగా అయితే ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తాం. మేము బీఆర్ఎస్ నుండే పోటీ చేసి ఖచ్చితంగా నవీన్ యాదవ్ ఓడగొడుతున్నాం. బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి గారి గురించి ఆయన ప్రజల్లో అది ఎవరికి తెలుసా అండి? పోనీ షేక్పేట్ డివిజన్, జూబ్లీ డివిజన్ లో ఎవరికి తెలుసు? ఆయన ఒక 10 మంది తెలిసి ఉండొచ్చు. ఆయన ఎక్కడ నుండో వచ్చి ఈ రోజు ఆయన పోటీ చేయడం అన్నది అది వారికి వదిలేద్దాం, మనకు సంబంధం లేదు. సెంట్రల్ లో అధికారంలో ఉన్న పార్టీ కదా, ప్రతిసారి సెంటర్ లో అధికారం ఉన్నంత మాత్రాన స్టేట్ లో రావాలని రూల్ లేదండి. అందులో మా జూబ్లీ డివిజన్ లో అసలే రాదు. పక్క మా బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. ఖచ్చితంగా కేసీఆర్ గారే జెండా ఎగరేస్తున్నాం జూబ్లీ డివిజన్ లో పక్క. ఈసారి పోటీ ఎలా ఉంది? ఇక్కడ పోటీ జూబ్లీ హిల్స్ పోటీ ఇక్కడ మొత్తం అయిపోయింది. పోటీ ఓన్లీ బీఆర్ఎస్ విన్నింగ్. మెజార్టీ గురించి చూసుకోమంది. ఇక్కడ మొత్తం పబ్లిక్ ఒపీనియన్ మొత్తం అదే ఉంది. ఇక్కడ మైనార్టీ గానీ, బీసీ గానీ ప్రతి ఒక్క కులాస్తులు అందరూ బీఆర్ఎస్ వైపే ఉన్నారు. మరి అధికారంలో ఉన్న పార్టీ కదా కాంగ్రెస్, అధికారంలో ఉంది కానీ అధికారంలో ఉండి కూడా ఇంతవరకు ఏ పనులు చేయలే కదా. పబ్లిక్ అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీల్లో 5 కంప్లీట్ చేశామని వాళ్ళే చెప్తున్నారు. 420 హామీలు ఇచ్చారు. దాంట్లో 6 గ్యారెంటీలు కూడా కాలేదు ఇంతవరకు. మరి ఏం చెప్తారు లోకల్ క్యాండిడేట్ అదే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు? నవీన్ యాదవ్ గారు ఏదైతే చెప్పేది మొత్తం ప్రజలకు తెలుసు. ఆయన నేచర్ తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ నేచర్ కూడా మొత్తం ప్రజలకు తెలుసు. దానికి చెప్పేది కొత్తగా ఏం లేదు. ఆయన ఓన్లీ రేవంత్ రెడ్డి కుర్చీ అనేది క్యాండిడేట్ గా ఉన్నాడు కానీ ఇక్కడ ప్రజల్లో అయితే ఆయనకు ఏం లేదు. మొత్తం గుండాగిరి అదేదే ఉంది ఆయనది. మొత్తం ఇసుకు కూడా మొత్తం గుండాగిరి ఉంది. ఏంటి మరి పరిస్థితి? ఇటు నుంచి అంటే 10 సంవత్సరాల నుంచి చూసింది కదా ఇక్కడ నుంచి. దానికి ఏం లేదు. 15 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు గోపీనాథ్ గారు. గుండాగిరి ఉంది ఇక్కడ. ఆయన 3 సార్లు కూడా ఓడిపోయాడు ఇంతవరకు కూడా. ప్రజల నుంచి ఏం లేదు ఆయనకు. ఇప్పుడు సునీత గారు మరి హ్యాండిల్ చేయగలరు అంటారు? అంటే రాజకీయ పరంగా ఆమెకు అనుభవం లేదు కదా. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ రిచెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ కదా. 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే భార్య ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు. అందరికి కార్యకర్తలది మొత్తం ఆయన మనస్పర్ధం అందరికి ఆమె గుర్తు. ఇక్కడ మొత్తం జూబ్లీ హిల్స్ మొత్తం గల్లీ ఆమె కూడా గుర్తుంటది. ఆమె 100% ఇక్కడ అనుభవం ఉన్నది. ఆమె కూడా ఆమె చేస్తుంది.
మొత్తానికి గెలుస్తుంది అంటారు. మెజార్టీ ఇక్కడ కన్ఫర్మ్ ఇక గెలుపు అయితే పక్కా అయిపోయింది ఇక్కడ. చెప్పండి అన్న, ఎలా ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరు? हिंदी में बोलो हिंदी में बोलो अरे बोलो भाई जुबलीहिल्स का जो इलेक्शन है ये भैया इलेक्शन जबरदस्त वन साइड वार रहता पूरा और पूरा जो है केसीआर साहब जीतने का ये केटीआर साहब केसीआर साहब कई को बोले तो ये जो बोलते हैं ना कि फार्म हाउस में बैठे हुए थे केसीआर साहब, फार्म हाउस में बैठ के पूरे जो तेलंगाना को चलाते थे केसीआर साहब, उनको निकल के गली गली फिरने की जरूरत नहीं है, डिजिटल चल रहा सामान है, बैठी जगह पूरा देख रहे तो सा कॉर्पोरेटर क्या कर रहा कोई ప్రజల సమస్యలు తెలుస్తాయని వాళ్ళు అంటున్నారు. అలా సింహం అనేది ఒక దగ్గర కూర్చుంటారు, అడవి మొత్తం తిరగదు సింహం, కష్టాలు ఉన్న వాళ్ళు సింహం దగ్గరకు వస్తారు. అదొకటి. ఇంకోటి మాకు ఏంటంటే బీఆర్ఎస్ లా కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఉన్నప్పుడు మాకు మొత్తం ఫ్రెండ్లీ కార్పొరేటర్, ఫ్రెండ్లీ ఎమ్మెల్యే, ఫ్రెండ్లీ పోలీసు ఉండే. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి పరిస్థితి చూస్తున్నారు మీరు కూడా, చాలా అంటే చాలా అధ్వానం. అలా మాకు రేషన్ అవసరం లేదు, మాకు గ్యాస్ అవసరం లేదు, ఆ 6 హామీలు కూడా మాకు అవసరం లేదు. ప్రతి ఇంటికి చదువుకున్న వాళ్ళకి ఒక జాబ్ ఇస్తే చాలన్నా మేమే మా ఇంటి వాళ్ళని పోషించుకుంటాం. జాబ్ అసలే రావట్లేదు అలా. చదువుకుని అందరూ ఆటో నడుపుతారు, ఆటో ఇచ్చిన ఆటో కూడా కారోబార్ లేదు ఇప్పుడు, అది కూడా దందా మొత్తం క్లోజ్ అయిపోయింది. పాపం ఆటోలు కూడా మా దగ్గరికి పనికి వస్తారు, కూలీల పనికి పోతుంది. ఇప్పుడైతే పక్కా బీఆర్ఎస్ గెలుస్తుంది అన్న. దానికి మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గురించి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పక్కా బీఆర్ఎస్ గెలుస్తుంది అన్న. దాని తప్ప వేరే పార్టీ రాదు ఇక. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పైసలకి రాలే, చాలా మంది ఇక్కడ ప్రేమతో వచ్చిన వాళ్ళే. ఒక మాట కార్పొరేటర్ అన్నా కానీ ఎమ్మెల్యే కానీ ఒక మాట అంటే మేము అందరం వచ్చేస్తాం. జూబ్లీహిల్స్ కార్పొరేటర్ గారు మాట్లాడబోతున్నారు. సార్ హాయ్ సార్. హాయ్ నమస్తే. ఎలా ఉంది పరిస్థితి? చాలా బాగుంది, సక్సెస్ఫుల్ ఉంది, సక్సెస్ఫుల్ ఉంది. మంచి జోష్ మీద ఉన్నారు మీరు కూడా. మామూలు జోష్ కాదు, ఫుల్ జోష్ మీద ఉంది. సో ఏంటి మరి కాంపిటీషన్ ఎలా ఉంది? కాంగ్రెస్ వార్ వన్ సైడ్ ఉంది, అంతేం లేదు. వార్ వన్ సైడ్ ఉంది. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కదా. సినిమా లేదానికి చూస్తే కనిపించట్లేదు. ఇక్కడ రామన్న, కేసీఆర్, హరీష్ అన్న కాబట్టి వార్ వన్ సైడ్ ఉంది. సక్సెస్ఫుల్ గా ప్రచారం జరుగుతా ఉంది. చాలా ముందంజలో ఉంది బీఆర్ఎస్ పార్టీ, గ్రాండ్ సక్సెస్ కొడతా ఉంది. బీఆర్ఎస్ ప్రణాళిక ఏంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏం చేయబోతున్నారు? గతంలో అభివృద్ధి, గోపన అభివృద్ధి, సేమ్ అది సానుభూతి మహిళలు కాబట్టి ఒక తండ్రిని పిల్లలు రోడ్డు మీదకి వచ్చి గల పార్టీ కోసం వాళ్ళందరూ నివారణ కానీ మళ్ళీ ప్రజలకు మీకు అండగా ఉండాలని కానీ వాళ్ళు ఆ కుటుంబం మొత్తం మళ్ళీ ఒకసారి కూడా జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబం మళ్ళీ ఒక అండగా ఉంటూ వాళ్ళని గెలిపేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నవీన్ యాదవ్ గారు లోకల్ క్యాండిడేట్, గెలిపిస్తే మీకు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి. ఎందుకు గోపన్న లోకలే కదా, 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కదా. హ్యాట్రిక్ ఎమ్మెల్యే నువ్వు లోకల్ 3 సార్లు గెలవలే కదా, కార్పొరేటర్ గెలవలే కదా నువ్వు. నీతో పాటు నువ్వు ఎమ్మెల్యే కార్పొరేటర్ మా కమిటీ బిడ్డ గెలిచింది, నువ్వు కార్పొరేటర్ గెలవలేకపోయినావు కదా. నువ్వు లోకలే, ఆరు లోకలే, 5 ప్రతి ఒక్కరు లోకలే. ఇక్కడ 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే మాగాంటి గోపీనాథ్ కాబట్టి సక్సెస్ఫుల్ గా మళ్ళీ ఒకసారి హ్యాట్రిక్ సాధిస్తున్నావు. రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగేలాగా ఉంటది. ఏ గతంలో అయితే మహిళలకి హామీలు ఇచ్చిండో 90 రోజులు హామీలు అమలు పెట్టిండో ఆ మహిళలు అమలు చేయడానికి ఈ గెలుపు చాలా అవసరం. ఏర్పాటుకి గెలవాలి. వాళ్ళు గెలవడానికి దిక్కులు ఎలక్షన్ చూసాం కదా. వాడు ఎవరన్నా ప్రధాని బయటకి సార్ కంపెనీ వాళ్ళు ఫస్ట్ గెలవని చెప్పి ప్రధాని ఒక ఎమ్మెల్యే ఇప్పుడు వాళ్ళకి రాజా గెలవని చెప్తారు. మొత్తం ఎవరినైతే గెలవని చెప్పగలరు. వాళ్ళ ఎవరు స్టార్ కంపెనీ వారు వన్ సైడ్ ఉంది. చాలా సక్సెస్ఫుల్ ఏర్పాటు గెలుస్తా ఉంది. డౌట్ లేదు. కాన్ఫిడెన్స్ ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలో లేరు కానీ నెక్స్ట్ ఇంత కాన్ఫిడెన్స్ యాడ్ నుంచి వస్తుంది, బూస్టింగ్ యాడ్ నుంచి వస్తుంది. వాళ్ళు ఇచ్చే 90 రోజులు ఏవైతే అమలు పరిచే హామీలు ఉన్నాయో హామీలు నెరవేర్చాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు తెలంగాణ మొత్తం వల్ల తులం బంగారం హామీ దోకా చేశారు, రైతు బంధు దోకా చేశారు, రైతు బీమా దోకా చేశారు. ఉపాధి లేదు ఫస్ట్ ప్రజలకు. గేటర్లో చాలా మాస్ పబ్లిక్ 80% పీపుల్ మొత్తం ఇక్కడ స్లమ్స్ ఉంటాయి. స్లమ్ లో ఉపాధి చాలా అవసరం. ఉపాధి మొత్తం పడిపోయింది. ఉపాధి లేక చాలా మంది ఇబ్బంది పడతారు. కానీ ఖచ్చితంగా మరొకసారి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తున్నాం. ఇప్పుడు ఏమన్నారు వాళ్ళ ఇంకా క్యాడర్ లేదు. ఫస్ట్ వాళ్ళే మాకు సపోర్ట్ ఇస్తారు. పక్కనక కాంగ్రెస్ మాకు చెప్తా ఉన్నారు ఏ మనసులంగా వచ్చామని ఇలా చెప్తా ఉన్నారు. అంత సినిమా లేదు. బీఆర్ఎస్ సక్సెస్ఫుల్ గెలుస్తా ఉంది. ఎలాంటి డౌట్ అవసరం లేదు. మరొకసారికి ఇది కేసీఆర్ కి గిఫ్ట్ గా మళ్ళీ ఇస్తున్నాం. ఇది ఏ ఇబ్బంది లేదు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ వస్తాడు, మళ్ళీ కేసీఆర్ వచ్చి మళ్ళీ సీఎం అవుతాడు. అప్పుడు వాళ్ళ ఫలితం అనేది గట్టిగా ఉంటది. జై కేసీఆర్. మరి నవీన్ యాదవ్ గారు అదే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. బీజేపీ లంకా దీపక్ రెడ్డి గారు అదే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది, మేము ఏదైనా నడుస్తుంది, మేమేం చెప్పినా నడుస్తుంది, మాదే వస్తాను మబ్బులో వాళ్ళు ఉన్నారు. కానీ ప్రజలకు ఇప్పటికీ అయోభయంలో ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ వస్తాడు అందరికి తెలుసు. కాకపోతే ఎవరు సైలెంట్ గా వాడు, ఎవరి పని వాడు చేసుకుంటారు, ఎవరు డప్పాడే కొట్టుకుంటుండు. ప్రభుత్వం మాత్రం మళ్ళీ కేసీఆర్ వస్తాడు. వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా కానీ కేసీఆర్ మాత్రం రావడం పక్క.
సునీతమ్మ జూబ్లీ డివిజన్ లో గెలవడం పక్కా. అంటే మీ ఒపీనియనా ప్రజల ఒపీనియన్? ప్రజల ఒపీనియన్, నా ఒపీనియన్ కాదు, నా ఒక్కరి ఒపీనియన్ కాదు, నా అభిమానం నేను కేసీఆర్. ప్రజల ఒపీనియనే మొత్తం. కేసీఆర్ మళ్ళీ పక్కా వస్తాడు. జూబ్లీ డివిజన్ లో సునీతమ్మనే గెలుస్తుంది. అది తప్ప ఎవరు గెలవరు. వాళ్ళ ఆశలు, వాళ్ళ ప్రభుత్వం ఉంది, మేము ఏం చెప్పినా నడుస్తుంది, మేము ఏం చేసినా నడుస్తుంది అని మాత్రం వాళ్ళ గుడ్డి ఆలోచన. రేపు ఎలక్షన్ మూమెంట్ లో మాత్రం అది కేసీఆర్ పక్క గెలుస్తాడు, సునీతమ్మ పక్క గెలుస్తుంది. జూబిల్స్ లో బీఆర్ఎస్ వారు వన్ సైడ్ అండి ఆల్రెడీ. కాకపోతే రిజల్ట్ కోసం వెయిటింగ్ అంతే. బీఆర్ఎస్ పక్కా ఈసారి విన్. సునీతమ్మ గారి విజయం మాత్రం చాలా ఈజీగా బయట పడిపోతుంది సార్. ఇదేలాగా నవీన్ గారు కూడా చెప్తున్నారు, మాకు 50,000 మెజార్టీ ఫిక్స్, బీఆర్ఎస్ ని విత్డ్రా చేసుకోమను, పరువన్న మిగిలితే అని మాట్లాడుతున్నారు. ఇట్లా ఏ విధంగా అంటే అధికారం రిగింగ్ చేసుకొని ఓటింగ్ బయటపడదాం అనుకుంటున్నారా, లేకపోతే దొంగ ఓటు వేసుకొని బయటపడదాం అనుకుంటున్నారా? ఏ విధంగా గెలుస్తాం అనుకుంటున్నారు? వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళ హిస్టరీ ఏంది, నవీన్ యాదవ్ అంటే ఏంది అసలు చూశారు కదా. వాళ్ళ ర్యాలీలో వాళ్ళ చరిత్ర వాళ్ళే చూపించుకున్నారు. ఇక పబ్లిక్ చెప్తే ఇంకా వాళ్ళకి ఘోరంగా ఉంటుంది మాట్లాడితే. కాదన్నా, ఇప్పుడు వ్యక్తిపరంగా నవీన్ యాదవ్ మంచోడు, ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఈసారి పార్టీ ఎలా ఉన్నా నవీన్ యాదవ్ గారిని జూబ్లీ హిల్స్ లో గెలిపించుకోవాలని కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తున్నారు? మొత్తానికి అయితే మళ్ళీ మాగంటి సునీత గారు ఇక్కడ గెలుస్తున్నారు. మాగంటి సునీత గారు పక్కా గెలుస్తున్నారు. కేవలం మెజార్టీ ఇక్కడ ఎంత అనేది ఇక్కడ ఇంపార్టెంట్, కానీ గెలిపి మాత్రం పక్కా సునీతమ్మనే. మంచి జోష్ మీద ఉన్నారుగా? ఫుల్ జోష్ మీద ఉన్నాం. మా రామన్న గారు ఇక్కడికి వచ్చారు సభకి షేక్పేట్ లో. ఇవాళ షేక్పేట్ మొత్తం దద్దరిల్లుతుంది. ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా, ఎంఐఎం దొంగచాటు దెబ్బతీద్దామని చూసినా వాళ్ళ గుణపం తిప్పేది కేటీఆర్ అంతే అంటారు. అంతే. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఫుల్ జోష్ లో ఉండి అన్న ప్రచారం కూడా విపరీతంగా చేస్తున్నారు కదా. నిన్న మీరు పేపర్ లో చూడలేదా? ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక పెద్ద ఆమె జూపల్లిని ఏమని ప్రశ్నించింది? 4,000 7,000 బిడ్డ అని అడిగింది. మరి ఆ 4,000 ఇచ్చి కదా మాట్లాడాలి. ఆ 4,000 7,000 తులం బంగారం ఏడికి పోయింది? స్టూడెంట్స్ కి స్కూటీ ఎక్కడ పోయింది? 500 రూపాయల గ్యాస్ ఎక్కడ పోయింది? 200 యూనిట్ల కరెంట్ ఎక్కడ పోయింది? ఇవన్నీ అడుగుతున్నారు కదా పబ్లిక్. ఇలా గల్లా పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళని అడిగే రోజులు వచ్చినాయి. తప్పకుండా ప్రజలు తిప్పి కొడతారు వాళ్ళని. ఈ ఎలక్షన్ వాళ్ళకి చెంప పెట్టవుతుంది గ్యారెంటీగా. అయితే జూబ్లీ హిల్స్ లో వ్యక్తిపరంగా నవీన్ యాదవ్ మంచోడు, మేము నవీన్ యాదవ్ ఓటేస్తాం అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? మంచోడు అన్నప్పుడు ప్రొఫైల్ తీసుకుందామా? వాళ్ళ నాన్ననే చెప్తుండు కాంగ్రెస్ మీటింగ్ లా, 17 ఏళ్లకే దొంగ ఓటేసినా అని. అంటే దొంగట్లు వేసుకునే దొంగ నా కొడుకులకు సీట్లు ఇస్తే ఇట్లనే ఉంటది పరిస్థితి. వాళ్ళ అయ్యా రౌడీ షీటర్, వాళ్ళ తమ్ముడు రౌడీ షీటర్, వీడో చీటర్. ఇంకేం కావాలి? వాళ్ళ క్యారెక్టర్లను మనం చూసుకుందామా? సునీతమ్మకి గోపీనాథ్ గారికి కంపేర్ చేసుకుంటే అదపాతాలనుకున్నారు వాళ్ళు. అంతే కదా. మరి ఇప్పుడు అసలు బీఆర్ఎస్ మాకు పోటీ కాదు, మేము పక్కా ఫిక్స్ అయిపోయింది, మా గెలుపు 50,000 మెజారిటీ మాది అని నవీన్ యాదవ్ గారు చాలా సార్లు చెప్పారు. ఒకటే మాట చెప్తా, వాళ్ళు వాపును చూసి బల్బ్ అనుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా వాళ్ళు ఇంకా కనుమరుగైపోతారు. ఇక జూబ్లీస్ లో ఎన్ని రోజులు కొంత సానుభూతి ఉండే, చలో భయ్ నవీన్ యాదవ్ ఎన్నిసార్లు కంటెస్ట్ చేసిండే అని సానుభూతి ఉండే. కానీ వాళ్ళు మాట్లాడే పద్ధతి, వాళ్ళు బెదిరించే పద్ధతి, వాళ్ళు రౌడీలు అనేది వాళ్ళే ప్రూవ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ క్యాడర్ కూడా కనపడకుండా చేస్తా అంటున్నారు కదా నవీన్ యాదవ్ గారు. వాళ్ళ వల్ల అవుతుందా? ఈసారి 3.0 వచ్చినప్పుడు బీఆర్ఎస్ రౌడీ షీటర్ అనేటోడు హైదరాబాద్ లో లేకుండా మేము చేస్తాం. ఇది గ్యారంటీ. 100%. ఏంటి ఎలాంటి పరిస్థితి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో? బీఆర్ఎస్ పార్టీకి ఈ రాజకీయం కొత్త కాదు, ఈ గెలుపులు కొత్త కాదు. ఈ రోజు చూసుకోండి, వేల మంది వచ్చిర్రు. ఇక్కడ ప్రేమతో వచ్చిన నాయకులు ఉన్నారు. ఇక్కడ ఒక్కటి నేను చెప్తున్నా, ఎంత స్టార్ క్యాంపెయినింగ్ అయినా రాని, మా పార్టీలో 10 మంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళే ఉన్నారు స్టార్ క్యాంపెయినింగ్ లా. వాళ్ళ ముఖాలు చూసి జూబ్లీస్ నియోజకవర్గం ఏడుస్తున్నారు. ఇంకేం చెప్తాం ఆ స్టార్ క్యాంపెయినింగ్ గురించి? మా క్యాడర్ లేకుండా చేయాలంటే ఫస్ట్ నీ క్యాడర్ చూసుకో తమ్మి. నేను తమ్మి అని ఎందుకు అంటున్నా అంటే, అన్న అనే గౌరవిస్తా, తమ్మి అని గౌరవిస్తా. పోతే ఏం పోయేది లేదు. మాకు జైలు కొత్త కాదు, బెయిల్ కొత్త కాదు. వీఆర్ ఫైటింగ్ ఫర్ పీపుల్, వీఆర్ ఫైటింగ్ ఫర్ కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ రౌడీలనే వాళ్ళు చెప్పన్నారు. అరే నాయన, నీ లేక మేము దందాలు చేయలే. అన్న గుట్కా ఏమన్నాడు, అన్న సిగరెట్ ఏమన్నాడు, అన్న చాయ్ ఏమన్నా, పొద్దు నుండి సాయంత్రం వరకు అన్న దేవుని మొక్తారా, అన్నని మొక్తారు కాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే బీజేపీ నుంచి కూడా వాళ్ళదే చెప్తున్నారు. బీజేపీ ఒకటి చెప్తా, మాకు బీజేపీ లేదు నాయన, లేదు. 8 మంది గెలిచిర్రు బీజేపీలో, 8 మంది గెలిచిర్రు కాంగ్రెస్ లో 8 మంది గెలిచిర్రు ఎంపీలు. ఏం తెచ్చిర్రు? తెలంగాణ రాష్ట్రానికి ఒక గుడి కట్టిర్రా, లేకపోతే ఒక దేవాలయం కట్టిర్రా, విద్యార్థులకి స్కూల్స్ కట్టిర్రా, హాస్పిటల్ కట్టిర్రా? నేను ఒకటి అడుగుతా,
సూటిగా రేవంత్ రెడ్డికి అడుగుతా, రైతులు యూరియా బస్తాల గురించి కొట్లాడుతారు కదా, అదే నీ జాగల నీ తల్లి అయినా నీ తండ్రి అయినా ఆడ ఉంటే నువ్వు అట్లనే చేస్తావా అని సూటిగా అడుగు. ఏది పెట్టినా కేసీఆర్ కి ఒక ముద్ర ఉంది. 33 జిల్లాలలో ఎక్కడికి పోయినా కేటీఆర్ కైనా హరీష్ అన్నకైనా కేసీఆర్ కైనా బ్రహ్మరథం పడతారు. కాంగ్రెస్ నుంచి వచ్చే వార్నింగ్లకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అరే అవి చిన్న పిల్లలు, మేము చిన్న పిల్లలు చిన్న పిల్లలు చిన్న వాళ్ళతో మాట్లాడతాం. ఇది ఫైటర్స్ ఆఫ్ కేసీఆర్. మేము మైదానంలో దిగినాం అనుకో మీ తమ్ముళ్ళు కూడా కనపడకుండా అయితే జూబ్లీస్ నియోజకవర్గంలో కొచ్చోళ్ళ దగ్గర కూడా సొమ్ములు గుంజుకుంటారే, శివశక్తులు వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటారు. ఇంకా కారణమా? నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు